సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు ఉలెన్ శాలువాలతో ఉన్ని శాలువాలతో స్వాగతం పలుకుతారు. ఐ రిక్వెస్ట్ కమిషనర్ మేడం టు వెల్కమ్ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ సిఎస్ అండ్ అదర్ డిగ్నిటరీస్ విత్ ఉలెన్ షాల్స్. పునరుద్ధరించబడ్డ కళ ఉలెన్ శాలువాలు, ఒక పీతాంబరి, ఒక ఇమ్రు, ఒక మహదేవ్పూర్, ఇవన్నీ చేస్తూ మనదైన చేనేత కళ, తెలంగాణ చేనేత కళాకారులు ఆ వృత్తిలోని అద్భుతమైన కళ ఉలెన్ షాల్స్తో ఇప్పుడు సన్మానం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులకి చేస్తున్నటువంటి ఉలెన్ షాల్వాస్ అవి ఒకప్పుడు చాలా మొరటుగా గొంగలుగా తయారు చేసినటువంటిది. అలాంటి షాల్వాస్ని చేనేత జౌళి శాఖ మరియు టెస్కో ప్రత్యేక శిక్షణనిచ్చి చేనేత కళాకారులలో నూతన నిపుణత్వాన్ని నింపి వారిని ఆ గొంగళ్ళని చాలా శృతిమెత్తనైనటువంటి శాలువాలుగా మార్చి ఈ ఉత్పత్తులు చేస్తుంది ఎవరో కాదు, మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి అమిస్తాపూర్, దేవకద్ర, వెల్దూర్ ప్రాంతపు చేనేత కళాకారులు. ఈరోజు అవి ఎంతో ప్రాశస్త్యాన్ని పొంది మన ప్రియతమ నాయకుల్ని సత్కరించుకునేటువంటి ఒక మంచి సాంప్రదాయ వస్తువులుగా మారిపోయినాయి. ఇవి మన చేనేత జౌళి శాఖ మరియు టెస్కో యొక్క కృషి ఫలితంగా మన చేనేత కార్మికుల చేత తయారు చేయబడినటువంటి ఉలెన్ శాల్వాలతో మన గౌరవ అతిథులని సత్కరించుకోవడం జరుగుతుంది. గట్టిగా మీ కరతాళ పనుల మధ్య మన చేనేత కళాకారుల యొక్క ఉత్పత్తులతో మన శాఖ, మన టెస్కో, మన చేనేత జౌళి శాఖ యొక్క శిక్షణలో రూపొందినటువంటి అద్భుత రూపాలవి. గట్టిగా మన చేనేత కళాకారుల యొక్క చేతులు మన అతిథులని ఆ షాల్వాస్ రూపంలో తలుగుతున్నాయి. నిజంగా మన చేనేత కార్మికుల యొక్క అదృష్టంగా భావిస్తూ గట్టిగా మీ కరతాళ ధ్వనులతో
ఈ చేనేత శాల్వాలు మన చేనేతకు ప్రతీక. ఈరోజు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి అనేక అతిథులకి అతిథి సత్కారాల రూపంలో మన చేనేత కళాకారుల సేవలు అందుతున్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సిఎస్ గారు పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుగా కోరుతూ ఉన్నాను. ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ నేతన్న ఖ్యాతి. ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ శ్రామిక నీతి. ఎక్కడైతే కష్టం గుర్తించబడుతుందో, ఎక్కడైతే శ్రమకు తగిన ఫలితం వస్తుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అని ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, సభాధ్యక్షులు గౌరవనీయులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులైన వర్ధనపేట శాసనసభ్యులు, గౌరవనీయులైన సిఎస్ మేడం, ఇంకా ఇతర పెద్దలు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగును ప్రసాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సంకేతమే ఈ దీపం. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, జయ జయ హే తెలంగాణ అందాం. జయధ్వానాల మధ్య పండుగ జరుపుకుంటూ ఉన్నాం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మేడం గౌరవనీయులు శాంతికుమారి గారి స్వాగత సందేశం.
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు వ్యవసాయ సహకార హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, అధికారులు, పాత్రికేయులు అందరికీ నా నమస్కారం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సుదినం. 10 సంవత్సరాలుగా కలలు కంటున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHD ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమై నిజం కాబోతుంది. నేటితో హైదరాబాద్ IIHT మన దేశంలో ఉన్న 5 ప్రతిష్టాత్మక IIHTల సరసన చేరబోతుంది. ఇక్కడ డిజైనింగ్, డయింగ్, వీవింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్ లాంటి అంశాల్లో అత్యంత ఆధునికమైన శిక్షణ ఇస్తారు. 3 సంవత్సరాల పాటు సాగే ఈ శిక్షణ ద్వారా మన నేతన్నల కుటుంబాల నుండి వచ్చే పిల్లలు ప్రపంచ మార్కెట్తో పోటీ పడే నైపుణ్యాన్ని పొందడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. శిక్షణా కాలంలో ప్రతి స్టూడెంట్కి నెలకి 2500 స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో తాత్కాలికంగా ప్రారంభమయ్యే ఈ ఇన్స్టిట్యూట్ అనతి కాలంలోనే ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయిన స్కిల్ యూనివర్సిటీ మంచిరేవుల ప్రాంగణంలో స్వంత భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతుంది. ఎంతో ప్రఖ్యాతి పొందిన మన గద్వాల్, నారాయణపేట, మహబూబ్ నగర్, ఆలంపూర్, పోచంపల్లి, సిద్దిపేట, కరీంనగర్, మహదేవ్పూర్, వరంగల్ క్లస్టర్లు ఇక నుండి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని మనం చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండీక్రాఫ్ట్ మ్యూజియం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది. ఎన్నో దశాబ్దాల కళను సాకారం చేసుకుంటూ మరింత నైపుణ్యాన్ని జోడించే ఈ సంస్థను ప్రారంభం చేసుకునే ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మరొకసారి అభినందనలు. జై హింద్. గౌరవనీయులైన సిఎస్ మేడం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సభాధ్యక్షులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా వర్చువల్ ఇనాగ్రేషన్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది క్లాసెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 ఆఫ్ ది IIHT హైదరాబాద్. ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మనకు సొంతమైంది. ఎందరో విద్యార్థులు ఉత్సాహంతో ముందుకొచ్చారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ లాంచింగ్ ఆఫ్ లోగో ఆఫ్ చేనేత అభయ హస్తం. గౌరవనీయులైన ముఖ్య అతిథి అమోచుల చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా ప్రోత్సాహక పారితోషికం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కాలర్షిప్స్ టు 5 IIHT స్టూడెంట్స్. ప్రణతి నారాయణ్, అనన్యశ్రీ, లిఖిత, అనిల్ కుమార్, అనూక్షిత ఒకరి తర్వాత ఒకరు వచ్చి ముఖ్యమంత్రి గారి చేత. ప్రణతి నారాయణ్, నాన్నగారి పేరు సత్యనారాయణ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ విద్యార్థిని విద్యార్థులు వీరు. ప్రణతి తర్వాత అనన్యశ్రీ, చూస్తూ చెప్తాను.
లిఖిత. తర్వాత అనిల్ కుమార్. తర్వాత అనూక్షిత. నెలకు 2,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రోత్సాహకం. తర్వాత పొదుపు లబ్ధిదారులు హుజూరాబాద్ ఎలిగేటి ఉపేందర్ గారు. ఉపేందర్ గారికి శుభాకాంక్షలు. శ్రీమతి షేక్ షెహనాజ్ గారు, జోగులాంబ గద్వాల్ జిల్లా. తర్వాత వల్లాల దశరథ గారు. దశరథ్ గారు. కుర్వ శాలి మాధురి గారు, పాలమూరు జిల్లా. రాఘవేంద్ర గారు, నారాయణపేట జిల్లా. గొర్రె బాపు గారు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహాదేవ్పూర్. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద దూరమైన సందర్భంలో ప్రభుత్వం నేనున్నాను అని హామీ ఇచ్చే నామినీలకు బీమా చెక్కుల పంపిణీ. కుమ్మరి వెంకటరమణ గారు. కుమ్మరి వెంకటరమణ గారు నామినీ, రాజోలి, జోగులాంబ గద్వాల్ జిల్లా. తర్వాత పరికిపండ్ల ఉపేందర్ గారు. శ్రీమతి గరదాస్ లలిత గారు. లలిత గారు. తర్వాత సరస్వతి గారు. ఇప్పుడు కనువిందైన దృశ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 290,9,18,184 రూపాయల చెక్ ఆనరబుల్ సీఎం మన కమిషనర్ శైలజ మేడం గారికి అందజేస్తారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ అవర్ మినిస్టర్ అండ్ సిఎస్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఇతర పెద్దల సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, చేనేత జోళి శాఖ శ్రీమతి శైలజ రామయ్య గారు అందుకుంటున్నారు. బహుశా ఈ డబ్బుల ఎన్ని పైసలు అయి చెప్తే ఇంకా ఉత్సాహంగా చప్పట్లు కొడతారు. 290 కోట్ల రూపాయలు. ఈ ఆనంద సందర్భంలో మరి ప్రభుత్వానికి పౌరులుగా మా బాధ్యత అంటూ ఎందరో ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు 1 డే శాలరీ చెక్ ఇస్తున్నారు టీజీఎస్కో అండ్ టీజీఎస్డిసిఎల్ వారు. టెస్కో వారు 4,31,965 రూపాయలు. సుధాకర్ రెడ్డి గారు అండ్ టీమ్. టెస్కో ఉద్యోగి బృందం సుధాకర్ రెడ్డి గారు, వారి బృందం అందరూ ఆనరబుల్ సీఎం గారికి ఒకరోజు వేతనాన్ని
ఒక ఉదార హృదయంతో, విశాల హృదయంతో, స్పందించే గుండెతో అందిస్తున్న విరాళం ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం గారికి సీఎంఆర్ఎఫ్లో భాగంగా ప్రజలకు అందజేస్తోంది మన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 50 లక్షల రూపాయల చెక్ అందజేస్తున్నారు. తర్వాత పద్మశాలి సంఘాల ప్రతినిధులు ఉన్నారు. కామర్తపు మురళి గారు, తెలంగాణ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్, కందగట్ల స్వామి గారు, గడ్డం జగన్నాథం గారు, మాచల రామచంద్రరావు గారు, అవ్వారి భాస్కర్ గారు, వేల్లి హరిప్రసాద్ గారు, వీరందరూ ముఖ్యమంత్రి గారిని సన్మానించారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన అతిథుల సందేశాలు మనం వినబోతూ ఉన్నాం. ముఖ్యంగా నేతన్నల వికాసం కోసం కృషి చేస్తున్న, వాలంటీరింగ్ చేస్తున్న కొందరు పెద్దలు ముందుగా సాధ్యమైనంత సంక్షిప్తంగా వారి గుండె చప్పుడు పంచుకుంటారు. ముందుగా కమర్తపు మురళి గారు, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి గారు. గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ జిహెచ్ఎంసీ మేయర్ గారికి, వరంగల్ మేయర్ గారికి, అనిల్ గారికి, కార్పొరేషన్ చైర్మన్, ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న పద్మశాలి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అందరికీ కూడా పేరు పేరు నమస్కారములు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల కళ ఐఐహెచ్టి కాలేజీ, ఈ కళాశాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భారతదేశంలోనే మరి 6 కాలేజీలే ఉన్నాయి గవర్నమెంట్ సెక్టార్లో. అది కాకుండా మిగతా స్టేట్ గవర్నమెంట్ సెక్టార్లో ఒక 7 కాలేజీలు, మొత్తం 13 కాలేజీలు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో మన కాలేజీ రావటం అంటే మన చేనేత వర్గాలకు సంబంధించిన పిల్లలందరికీ అదృష్టం ఇది. ఈరోజు జాయిన్ అయిన దాంట్లో దాదాపుగా 90% చేనేత కార్మికుల పిల్లలు ఉన్నారు. వారికి పిల్లలకి చదివిటమే కాకుండా వారికి స్టైఫండ్ రూపంలో కూడా వారి ఖర్చులు అయ్యేదానికి హాస్టల్ వసతి కూడా ఈరోజు కల్పించడం మా పద్మశాలి సమాజం నుంచి ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ అనేది మరి గత ప్రభుత్వం మన తోటి బకాయిలన్నీ పెట్టి వెళ్ళిపోయింది. గత ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేనేతకి పెద్దపీట వేశారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారు ఈ జిల్లాల పర్యటనలో మీకు అండగా ఉంటామని చెప్పారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా మనకు అండగా ఉంటామని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో మీకు మన ఏదైతే గతంలో బకాయిలు ఉన్నాయో 250 కోట్లు పవర్లూమ్ వారికి, 90 తర్వాత 25 కోట్లు చేనేత వారికి వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా 36,133 మంది చేనేత కార్మికులకి ఈ 90 కోట్లని రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు చేనేత బీమా వచ్చే మరి ఎల్ఐసి వారికి మొన్ననే జాతీయ చేనేత దినోత్సవం రోజున మంత్రి గారు 6 కోట్ల చెక్ ఇచ్చారు. కానీ అది 59 సంవత్సరాల వరకే వారికి ఎలా ఉంటుంది. మరి 59 సంవత్సరాలు పైబడిన వారికి లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వృత్తిలో ఎన్ని రోజులు ఉంటే ఎంతకాలం వారు వృత్తి చేస్తే 75 ఏళ్ళ 80 ఏళ్ళ 85 ఏళ్ళ అంతవరకు కూడా మనకి చేనేత బీమా అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా ఇలా చేనేత వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది పద్మశాలీలు ఉంటే 1 లక్ష నుంచి 4 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే మనకి మన బీసీ వర్గాలకు సంబంధించిన అన్ని కులాలకి దాదాపుగా 13 కార్పొరేషన్ చైర్మన్ని అలాట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి. దాంట్లో భాగంగా మనకి పద్మశాలీలకి ఈరోజు మన కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో నిధులు ఇవ్వడం ద్వారా మన వారికి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి, మూట వ్యాపారం చేసే వాళ్ళకి, మరి చిన్న చిరు వ్యాపారం చేసుకునే వారికి కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. అది ఎవరి వల్ల సాధ్యం కాలేదు, మన ముఖ్యమంత్రి గారి వల్ల సాధ్యమైంది. ముఖ్యంగా వీటన్నిటి తరఫున మన ముఖ్యమంత్రి గారికి పద్మశాలి సమాజం మొత్తం చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి.
అదేవిధంగా మన చిరకాల కోరిక గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన బాధలు తెలిసిన ముఖ్యమంత్రి గారు, మన బాధలు తెలిసిన మంత్రి గారు ఇప్పుడు మనకి ప్రభుత్వంలో ఉన్నారు. మరి వారికి రుణమాఫీ మనది ఎంతో కాదు 33,000 కోట్లు రైతన్నలు చేసి దాదాపు 43 లక్షల మంది రైతన్నలకి మరి అలా రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. దాంట్లో భాగంగా మన రుణమాఫీ జస్ట్ 30 కోట్లే ఉంటుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రాధాన్యపడుతున్నాం. ఈ సందర్భంగా రుణమాఫీ కూడా మీరు ఆలోచించాలి సార్ అని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అదేవిధంగా ఉచిత కరెంటు దాదాపుగా 200 యూనిట్లని తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మనం కూడా మన ఉచిత కరెంటు పొందుతున్నాం. మన పద్మశాలి బిడ్డలందరూ కూడా చేనేత కార్మికులు, నేత కార్మికులు అందరూ 200 యూనిట్లు పొందుతున్నాం. అదేవిధంగా మనకి ఏదైతే మగ్గాలు ఉన్నాయో వాటి పౌరులకి మరి ఏదైతే పవర్ సబ్సిడీని లేదా పవర్ ఉచిత కరెంటుని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిని అర్థిస్తున్నాం. అదేవిధంగా మనకి పద్మశాలీలకి ఏదైతే సమైక్యలో ఎలక్షన్లు పెట్టగా గత ప్రభుత్వాన్ని మనం పట్టించుకున్న నాదులే లేరు. మనకి పేరుకే ఉన్నాం ప్రభుత్వం, కానీ 10 సంవత్సరాలు ఏం పట్టించుకోలేదు. ఈ 10 సంవత్సరాల్లో మనకి మరి సొసైటీకి ఎలక్షన్లు జరగలే. ఈ ఎలక్షన్లు చేయడం ద్వారా ఇలా పద్మశాలి ఏదైతే జాతి నుంచి సమాజం నుంచి కొంతమంది నాయకులు సొసైటీలు ఎలక్షన్లు పెట్టడం ద్వారా వస్తారు సార్. దయచేసి తమరు ఎలక్షన్లు పెట్టిస్తే పద్మశాలి సమాజం కూడా రాజకీయంగా ఎదుగుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరై ముఖ్యమంత్రి గారు మన కోరికలన్నీ మరి మన మీద అభిమానం. ఎందుకంటే సార్ 33 జిల్లాలు తిరిగినా మరి తెలుసు, మన స్థితిగతులు తెలుసు. పద్మశాలీలు, చేనేత, నేతన్నల ఏదైతే స్థితిగతులు తెలిసిన ముఖ్యమంత్రి గారు మరి వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకన్నీ కూడా మంచి అండగా ఉంటారని కాంగ్రెస్ ప్రభుత్వమే నేతన్నలకి చేనేత కార్మికులకి అండగా ఉన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి దయతోటి ఇవన్నీ కూడా మాకు వారు హామీలు ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై పద్మశాలి, జై మార్కండేయ. థ్యాంక్ యూ సార్. గూడూరు శ్రీనివాస్ గారు చేనేత విభాగం అధ్యక్షులు. ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే జౌళి శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మా కార్పొరేషన్ చైర్మన్ అనిల్ అన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి కమిషనర్ గారు, సంబంధించినటువంటి పద్మశాలి బాంధవులు, స్థానిక శాసనసభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా చేనేత పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఒక్కసారి మనం గతాన్ని ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మన బతుకులు బాగుపడతాయి, ఉద్యమాల్లో మనం పాలు పంచుకున్నాం. కానీ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నేతన్న బతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు ముందుంటది, మన తలరాతలు మారుతాయని మనం అనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు మొదట్లో గత ముఖ్యమంత్రి రాగానే ఆశలు సూచించిండు తప్ప ఇంటి నుంచే పరిపాలన చేసిండు. తన కుమారుడైనటువంటి కేటీఆర్ గారిని మంత్రిని చేసిండు. మంత్రిని చేస్తే మీరు గతంలో అనేక సందర్భాల్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అనేక జిల్లాల్లో ఆత్మహత్యల పరంపర సాగుతుంటే ఆనాడు కరీంనగర్ జిల్లానైతేనేం, వరంగల్ జిల్లానైతేనేం, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి అనేక ఆత్మహత్యల్లో పిలుపు మేరకు పాలు పంచుకున్న నేను. కానీ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎన్ని రకాల అవమానాలు జరిగినాయి. చేనేత కార్మికులకు ఎక్కడనన్నా నేత కార్మికునికి మగ్గం వేసి బట్టలు తయారు చేస్తే కొన్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అనంటే గత మంత్రికి చేనేతకు పవర్ లూమ్స్ కు తేడా తెలియనటువంటి మంత్రి గతంలో ఉండడమే మన దురదృష్టకరం. ఎందుకనంటే కేవలం సిరిసిల్లాకే పరిమితం చేసిండు. చేనేతను మొత్తం సిరిసిల్లాకే పవర్ లూమ్స్ మీద తయారు చేసుకుంటూ పవర్ లూమ్స్ అదే, చేనేత అదే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 390 సొసైటీలను మరిపించిండు. ఏనాడు కొనుగోలు చేయలేదు. అనేక సందర్భాల్లో నల్గొండలో కావచ్చు, ఆ వరంగల్లో జిల్లాలో కావచ్చు, అనేక సందర్భాల్లో నేసిన బట్టలను కాలబెట్టే పరిస్థితికి తెచ్చింది గత ప్రభుత్వం. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి తర్వాత జిల్లా పర్యటనలో పర్యటించుకుంటూ నా నేతన్నలకు నేను అండగా ఉంటా,
గతంలో చేనేత కార్మికులు ఏదైతే నైపుణ్యం కోసం వాళ్ళు ఏదైతే కొత్త నైపుణ్యంగా కొత్తగా తయారు కావాలని ఇలా మట్టిలో మాణిక్యాలను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇలా ఏర్పాటు చేసి ఇలా 60 మంది విద్యార్థులకు ఇలా మొదటిసారిగా వారికి అవకాశం కల్పించినందుకు చేనేత పక్షాన నేను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మనకి ఏ సమస్య ఉన్నా గత చేనేతను పక్షాలన చేసి నూతనంగా అందరికీ లాభం జరగాల, అన్ని సంఘాలు ఏదైతే కార్మికుడు కోరుకుంటాడో ఆ కార్మికుడికి మంచి జరగాలని కోరుకునేదే మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మీరు చూసిరు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు గతంలో బాకీలు పెట్టినటువంటి 400 కోట్ల రూపాయలను రాగానే సుమారుగా 250 కోట్ల రూపాయలు కొత్తగా ముఖ్యమంత్రి గారు కాగానే నల్గొండ ఎన్నికల ముందు 100 కోట్ల రూపాయలు, అంతకుముందు 200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మొన్ననే 90 కోట్ల రూపాయలు ఇవాళ చేనేత కార్మికులకు ఆసరా కల్పిస్తాం, వారికి పరిస్థితులు బాగాలేవని చెప్పి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి దృష్టి పోగానే 90 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో చేనేత రంగాన్ని ఒక మంచి ఉద్దేశంతో మంచి రంగంలోకి నెట్టుకపోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చేనేత కార్మికులకి లాభం జరగాలనే ఉద్దేశంతో కొత్త ఉత్పత్తి కొత్త రంగానికి కొత్త బాట వేయాలని ప్రతి చేనేత కార్మికుడికి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు చేనేత పక్షాన చేనేత కార్మికులకు ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి చేనేత పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. పెద్దలు గడ్డన్ జగన్నాథం గారు. ఒకసారి అందరూ జై పద్మశాలి అనండి. జై పద్మశాలి, జై చేనేత, జై మార్కండేయ. ఈనాటి మనం ఎన్నో రోజుల నుంచి కలలు కన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవానికి, అదేవిధంగా చేనేతను శక్తివంతంగా చేసి చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేనేత పథకాలను ప్రారంభించడానికి వచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా మన చేనేత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మేయర్ గారికి, హైదరాబాద్ మేయర్ గారికి, గుండు సుధారాణి వరంగల్ మేయర్ గారికి, మన అనిల్ అన్న మైన్స్ అండ్ జియాలజీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ముఖ్యంగా మన చేనేత బంధు పెద్దలు శైలజ రామయ్య గారికి ఎందుకు చెప్తున్నా అంటే గత 15 సంవత్సరాల నుంచి చేనేత కార్మికులకు పాటుపడుతున్నటువంటి మన చేనేత బంధు శైలజ రామయ్య గారికి ఒకసారి సప్పట్లు గట్టిగా కొట్టండి. ముఖ్యంగా ఏదైతే మనకు ముఖ్యమంత్రి రాగానే మన చేనేత ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు రిలీజ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, చేనేత బీమాను కూడా రెన్యువల్ చేసినందుకు, చేనేత బీమాలో కవర్ కానటువంటి 59 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి కొట్టండి. ఏదైతే మరి చేనేతలో 4-5% మాత్రమే కవర్ అవుతున్నారు, మిగతా 90% కవర్ కాక వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారి గురించి ప్రత్యేకంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రికి ఘనంగా ఒకసారి చప్పట్లు కొట్టి స్వాగతం తెలపండి. ఇక ముఖ్యంగా మన చేనేత మరి జౌలి శాఖ ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన నిధులన్నీ ఏ విధంగా కుచించకపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఇప్పుడిప్పుడే మరి మన ముఖ్యమంత్రి గారు కూడా చేనేతను ఆదుకోవడానికి 290 కోట్లు ఒకటి 90 కోట్లు ఒకటి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన కుటుంబాలలో ఆహారం అంటే తిండికి ఎంత ఖర్చు చేస్తారో బట్టలకు కూడా అంతే ఖర్చు చేస్తారనేది వాస్తవమా కాదా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క కుటుంబం కూడా అదే స్థాయిలో ఖర్చు చేస్తుంది. కాకపోతే మన రాష్ట్రంలో ఏదైతే విదేశీ వస్తు బహిష్కరణ వస్త్ర బహిష్కరణలో భాగంగా ఆ రోజు మన దగ్గరికి టెక్నాలజీ రాలేకపోవడంలో మనం అభివృద్ధి చెందలేకపోయినాం. మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానీ ఈరోజు చాలా ఘనంగా పారిశ్రామికంగా అభివృద్ధి అయింది. వస్త్ర పరిశ్రమ అంటేనే పారిశ్రామిక అభివృద్ధి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ వస్త్ర పరిశ్రమలో దరిదాపుగా మనం 40 నుంచి 50 కోట్ల వ్యాపారం చేయొచ్చు. ఏదైతే ఈరోజు మనం ఐటీ ఫార్మసీ రంగాల గురించి ఆలోచిస్తున్నామో దీని వస్త్ర పరిశ్రమ గురించి చేనేత జౌలి గురించి కూడా ఆలోచించినట్టయితే మనం అదే స్థాయిలో ఉత్పత్తులు సాధించి మన ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే విధంగా ఉంటుందని మీకు
తెలియజేసుకుంటున్నా. ఈ దిశగా మన ముఖ్యమంత్రి గారు, మన చేనేత మంత్రి గారు ఆలోచించి మరి దీనిపై పూర్తి అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేసి మనకు ఎంత స్కోప్ ఉన్నది, మన దగ్గర మనం ఎంత చేయగలుగుతాం అనేది మీరు ఆలోచించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే మన పాలమూరు కార్మికులు వలసపోతున్నారో అదే స్థాయిలో చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసపోయి నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి మరి వారి గురించి కూడా ఆలోచించి మనం ఒక అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఏదైతే మన పెద్దలు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేసినప్పుడు నేను కూడా వారితో పాదయాత్ర చేసి మన చేనేత మీద జీఎస్టీ మాఫీ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అట్టి జీఎస్టీని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒకవేళ మాఫీ చేయడం సాధ్యం కాకపోతే ప్రభుత్వం తరఫున రీయింబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు ఇప్పుడు ప్రస్తుతం మనకు పని లేదని చెప్పి మనం ఇబ్బంది పడుతున్నాము. ఏదైతే రైల్వేస్కు సంబంధించిన బెడ్ లైనింగ్ కానివ్వండి, అదేవిధంగా మిలిటరీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వస్త్రాల ఆర్డర్లు కనుక మనం సాధిస్తే 1,00,000 మంది కూడా మనం ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తరహాలో కూడా ఆలోచించాలి. మనకు నిధులు లేవని చెప్పి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 100 కోట్ల రుణం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం మనకున్నది. పక్కనున్న మహారాష్ట్రలో 4,000 కోట్లు తెచ్చి వాళ్ళు చేనేత జౌళి శాఖను అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఆలోచించి రాబోయే రోజుల్లో ఎన్సిడిసి నుంచి కూడా నిధులు తెచ్చుకొని చెప్పి మన చేనేతను, మన జౌళి శాఖను అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారి శుభాకాంక్ష. పదేళ్ల కాలంగా నిరీక్షిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జౌళి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ఇక్కడికి వచ్చేసిన పద్మశాలి వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవ్యులకు, చేనేత కార్మికులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పద్మశాలి కులం అంటే ఒక సౌమ్యంగా ఉంటారు, సౌమ్యమైన కులం. పద్మశాలీలు అంటేనే కష్టపడే మనస్తత్వం గలవాళ్ళు. పద్మశాలీలు అంటేనే సమాజ హితం కోసం పనిచేసే కులం. అందుకు ఒక ఉదాహరణ చెప్తాం. కుండా లక్ష్మణ్ బాబూజీ గారు తన తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 1969లో తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఆ రోజు ఎమ్మెల్యే పదవి కాదు, తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఆ రోజు చెప్పాడు. తెలంగాణ వచ్చేవరకు ఏ పదవి కూడా ముట్టుకోనని చెప్పాడు. తెలంగాణ వచ్చేదాకా ఆయన పదవి ఆశించలే, ముట్టుకోలే. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప మహనీయుడు. 94 ఏళ్ళ కాలంలో ఆయన 94 ఏళ్ళ సంవత్సరం ఉన్నప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. నన్ను పిలిచిండు, అనిల్ రా మనం ఢిల్లీ పోదాం. అది ఎప్పుడు డిసెంబర్లో చల్లగా చలి పెడుతుంది, ఎముకలు కొరికే చలిలో అక్కడ ఆయన నిరాహార దీక్ష ఒకరోజు దీక్ష చేసిండు తెలంగాణ కోసం. అంత గొప్ప మహనీయుడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే పద్మశాలీలు సమాజ హితం కోసం పనిచేస్తారు, సమాజం కోసమే పనిచేస్తారన్నదే ఆయన ఉదాహరణ. ఆయన జలదృశ్యాన్ని, కోట్ల రూపాయల స్థలాన్ని ఆ రోజు కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత స్థలం లేకపోతే ఆ స్థలాన్ని ఇచ్చిన గొప్ప మహనీయుడు. ఏం ఆశించలే, కానీ కేసీఆర్ ఏ విధంగా ఆయనని అవమానించడం మనం అంత కళ్ళారా చూసినాం. చచ్చిపోతే కూడా రాలేడు, శవాన్ని చూడడానికి కూడా రాలే. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా కుండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలుసు. అందుకే ఇది ఎందుకు చెప్తున్నానంటే పద్మశాలీలు సమాజ హితం కోసం పనిచేస్తారు. అందులో కుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒకరు. ఆయనకు బాపు అనే పేరు ఎందుకు పెట్టినారంటే ఆయన గొప్ప నాయకుడు కాబట్టి. అదేవిధంగా సిరిపురం యాదయ్య కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్నాడు, ఒక ఉస్మానియా విద్యార్థి. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ అమర్ రహే, చాలా గొప్ప నాయకుడు. ఇక 10 ఏళ్ల కాలంలో మనం చూస్తున్నాం
ఏ విధంగా ప్రచార ఆర్భాటాలు, తండ్రి కొడుకులు ఆ భూమి నుంచి ఆ భగవంతుడు పంపించినట్టు పద్మశాలీలను, ఈ చేనేత వర్గాలను, చేనేత కులాన్ని, చేనేత కార్మికులను ఉద్ధరించడానికి ఆ భగవంతుడు ఆయనను పంపించినట్టు ప్రచార ఆర్భాటాలు చూసిండ్రు కదా. ఆయన తప్ప, తండ్రి కొడుకులు తప్ప ఈ పద్మశాలీలని, చేనేత కార్మికులను ఎవరు ఉద్ధరించలేనట్టు ఏ విధంగా ప్రచారం చేసుకున్నారో మనం గత 10 ఏళ్ల కాలంలో చూసినాం. హీరోయిన్లను తీసుకొచ్చేసి బ్రాండ్ అంబాసిడర్లను చేసి, కేటీఆర్ ఏమో కెమెరా ముందట ఫోజులు ఇచ్చి, హ్యాండ్లూమ్ డే రోజు కెమెరా ముందట ఫోజులు ఇచ్చి, ఇక నేనే బ్రాండ్ అంబాసిడర్, మీకు ఆ రోజు మంచి కద్దర బట్టలు వేసుకుంటాడు, కెమెరా ముందట ఫోజులు ఇస్తాడు. కానీ నిజంగా మీరు గుండె మీద చేయలేసుకొని చెప్పండి, గత 10 సంవత్సరాల కాలంలో మన కుల బాంధవులకు, చేనేత వర్గాలకు ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నాం. ఏమి జరగలే. జరిగితే మరి ఇంకా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుండే? ఇప్పటికి సిరిసిల్లలో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? నిజంగా మీరు గత 10 ఏళ్ల కాలంలో చేనేత వర్గాల కోసం మీరు పనిచేసి ఉంటే, చేనేత వర్గాల కోసం మీరు న్యాయం చేసి ఉంటే నిజంగా ఇప్పటికి ఆత్మహత్యలు జరుగుతుండేనా? మరి ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఏమీ చేయలేరు. ప్రచారం తప్ప, ప్రచార ఆర్భాటాలు తప్ప మీరు ఈ వర్గాలకి ఏమీ చేయలేరు. ఇవాళ చివరికి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఇవాళ 290 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇన్నేళ్ల కాలంలో చేయలేరే? 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఒక పక్కన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, నెలకు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు అప్పులకే కట్టాలా, జీతాలకు కట్టాలా, పెన్షన్లకు కట్టాలా, ఒక పక్కన రైతు భరోసాకు రైతులకు డబ్బులు ఇవ్వాలా, రైతు రుణమాఫీ చేయాలా. ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు ముఖ్యమంత్రి. ఇన్ని అప్పులు చేసిపోయినావు. ఆ రోజు చేనేత కార్మికుల కోసం సమంత లాంటి హీరోయిన్లను తీసుకొచ్చి, బ్రాండ్ అంబాసిడర్లను ముందట పెట్టి, హీరోయిన్లను తీసుకొచ్చి నువ్వు ముందట పెట్టినావు. కానీ మరి హీరోయిన్లతో ఏమైనా న్యాయం జరిగిందా? నిజంగా చేనేత బతుకుల్లో ఏమైనా వెలుగులు వచ్చినాయా? రాలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంత ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఈ రాష్ట్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా, చేనేత వర్గాలు, చేనేత కార్మికులు, చేనేత బంధువులు, పద్మశాలి కుల బాంధవులకు న్యాయం చేయాలన్న ఒక మంచి మనసుతో ఇవాళ 290 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగా పద్మశాలి కుల బాంధవుల తరపున, చేనేత కార్మికుల తరపున మేము మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యమంత్రి గారికి మనం పూర్తి మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. మనకు పని చేసే ముఖ్యమంత్రి దొరికిండు కానీ పబ్లిసిటీ చేసే ముఖ్యమంత్రి కాదు. పోయిన 10 సంవత్సరాల్లో పబ్లిసిటీ ముఖ్యమంత్రి ఉండే, అన్ని అబద్ధాలు, ఎన్నో ప్రచార ఆర్భాటాలు తప్ప ఏ రోజు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, అన్నీ కూడా బూటకపు హామీలు. ప్రజలు ఆయనని ఇవాళ ఏమంటున్నారు తెలుసా? ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారు? ఇవాళ ఆయన నిస్వార్థంగా, ధైర్యంతో ముందుకు సాగి ఎన్ని అడ్డంకులు వచ్చినా చెరువులను కాపాడుతా, చెరువులను పరిరక్షిస్తా, ఎవరికి ఇనేది లేదు, ఎవరు ఒడ్డొచ్చినా ఆగేది లేదు, నా పని నేను చేసుకొని పోతా, ఈ సమాజ హితం కోసం, ఈ ప్రజల కోసం అని చెప్పి ఇవాళ ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇవాళ ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారు? ఆయననేమో ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. తిను లేక్స్ ప్రొటెక్షన్ చేస్తున్నాడు కాబట్టి తనని లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. ఇక రాజకీయాలు, వీళ్లకు, టీఆర్ఎస్ వాళ్ళకు, ఈ హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, శివరాజకీయాలు ఇప్పటికి కావు. తెలంగాణ ఉద్యమంలోనే శివరాజకీయాలు, అప్పుడు కూడా శవాలను ముందట పెట్టుకొని రాజకీయాలు చేసిన దుర్మార్గులు వాళ్ళు. ఇవాళ కూడా రైతన్నలు, నేతలను అడ్డం పెట్టుకొని శివరాజకీయాలు చేస్తూ ఇవాళ ప్రభుత్వంపై దుమ్మెత్తిపేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. దయచేసి మీ అందరినీ కోరుకున్నది ఒకటే, ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చింది, ఆ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా మద్దతు తెలపాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనకు అన్ని రకాలుగా అండగా ఉంటారు.
ఆయన ఇవాళ అడగక ముందే 290 కోట్ల రూపాయలు ఇచ్చాడు. రేపు రాబోయే కాలంలో చేనేత వర్గాలకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒకటన్నా మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, పద్మశాలీలు అడగరు, వాళ్ళకు మోమాటం ఎక్కువ, వాళ్ళకి అడుక్కోవడం రాదు. కాబట్టి మీరు ఒక సామెత ఉంది, అమ్మైనా అడగకపోతే అమ్మైనా పెట్టదని అంటారు. మా వాళ్ళు అడిగే రకం కాదు. దయచేసి మీరు వాళ్ళు అడగకపోయినా కానీ మీరు న్యాయం చేయండి అని చెప్పి ఈ వేదిక నుంచి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకటి, ఎక్కడికి పోయినా కానీ చాలా సమావేశాల్లో నేను మాట్లాడినా, అందరు అంటారు అన్న మనకు రాజ్యాధికారంలో వాటా లేదు, తెలంగాణ ఉద్యమంలో మనకు భాగస్వామి ఉంది కదా, మన తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఉంది కదా అంటారు. అది వాస్తవమే. కానీ నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్న ఈ వేదిక నుంచి, మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ఏ జాతికైనా సమాజంలో గౌరవం ఎప్పుడు ఉంటుందంటే రాజ్యాధికారంలో భాగస్వామి ఉన్నప్పుడే ఆ జాతికి సమాజంలో గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా మీరు ముందటికి రావాల్సిన అవసరం ఉన్నది, పోరాటాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది, నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే రాజకీయ పార్టీలు మనకు అడిగిన పదవులు ఇస్తాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సమాజంలో రాజ్యాధికారం లేనప్పుడు ఆ జాతికి సమాజంలో గౌరవం ఉండదు. ఆ జాతి భూమి మీద బతికినా సచ్చిన శవంతో సమానం. కాబట్టి మిత్రులారా, మీరు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలంటే నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా మనకు మద్దతుగా ఉంటాడు, అన్ని రకాలుగా అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలతో ఈ సభలో చాలామంది పెద్దలు ఉన్నారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి గారు, ఇంకా ఎందరో, వారందరికీ చేనేత జౌళి శాఖ కమిషనర్ గారి పక్షాన స్వాగతం పలుకుతూ నా రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే నాంపల్లి మాజిద్ హుస్సేన్ గారు ఫర్ హిస్ మెసేజ్. आली जनाब इज्जत माब ऑनरेबल चीफ मिनिस्टर ऑफ तेलंगाना रेवंत रेड्डी साहब, मिनिस्टर नागेश्वर राव साहब, दीगर कायदीन और यहाँ पे मौजूद तमाम लोग, मैं तहे दिल से मेरे और मेरी पार्टी की जानिब से सीएम रेवंत रेड्डी साहब का शुक्रगुजार हूँ कि उन्होंने इस अजीम व शान इनाग्रेशन को यहाँ पे रखा और ये इंस्टीट्यूट को यहाँ पे शुरू कराया। हमारे लिए ये बड़ी एजाज़ की बात है कि ऑनरेबल सीएम नामपल्ली कॉन्स्टिट्यूंसी में 2 बार अभी आए हैं और दो बार, पहली बार आईटीआई के डेवलपमेंट के लिए आए और दूसरी बार इस इंस्टीट्यूट के इनाग्रेशन के लिए आए। तो आप सब जब भी आए इस इलाके में एजुकेशन को प्रमोट करने आए और ये हमारे लिए बड़ी एजाज़ की बात है। मुझे उम्मीद है कि आपके हाथों से बहुत जल्द यहाँ पर गवर्नमेंट कॉलेज, रेसिडेंशियल कॉलेज फॉर बॉयज़ एंड गर्ल्स जूनियर कॉलेज है, उसका भी इफ्तिताह होगा। मुझे उम्मीद है कि आपके हाथों से यहाँ पे कई और सेमी रेसिडेंशियल स्कूल्स यहाँ पे आप लाएंगे। मुझे उम्मीद है कि आप जब भी यहाँ पर आएंगे तो एजुकेशन को और ज़्यादा प्रमोट करेंगे। बस इसी आपका शुक्र अदा करते हुए मैं आपसे इजाज़त चाहूँगा। ज़्यादा लीडर्स है, आपको सीएम साहब को भी सुनना है, इसलिए मैं आपका वक्त ज़्यादा नहीं लेते हुए इस स्टेज से ऑनरेबल चीफ मिनिस्टर और मिनिस्टर साहब का शुक्रिया अदा करते हुए इजाज़त लूँगा। शुक्रिया। థ్యాంక్ యూ సార్. రైతన్న ఒక కన్ను, నేతన్న మరో కన్నుగా సాగుతున్న మన మంత్రివర్యులు గౌరవనీయులు సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిత్రులు రేవంత్ రెడ్డి గారు, ఈనాడు సమావేశంలో పాల్గొన్నటువంటి పద్మశాలి సంఘ సభ్యులందరికీ, నేతన్నలకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు ఆశించినటువంటి ప్రభుత్వం
మీరు అభిలషించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనకి పెద్దలు చెప్పినట్లుగా రైతన్న నేతన్న అత్యంత ప్రాధాన్యతతోటి ఆయన పరిపాలన కొనసాగించాలని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళిద్దరినే కాపాడుకోవాలి. వాళ్ళిద్దరి ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పబడింది. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి ఈ ప్రపంచ దేశాలకి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న, అందరి గౌరవాన్ని కాపాడగలిగేటటువంటి నేతన్నల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో మీరు ఆలోచించి చెప్పండి. తాత్కాలికమైనటువంటి మెరమెచ్చులు కాదు, తాత్కాలికమైనటువంటి మన ఓట్ల కోసమో, మన అధికారం కోసమో, మన రాజకీయాల కోసమో వాళ్ళకి మాటలు చెప్పి మభ్యపెట్టొద్దు. శాశ్వతంగా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి సంతోషంగా బతికేటటువంటి రోజులు తీసుకురావడానికి వాళ్ళకి ఏం చేయాలో చెప్పండి. అది నా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని మీ అందరి కోరిక మేరకి ఈ శాఖని శైలజ గారికి అప్పచెప్తే మా కష్టాలు సగం తీరుతాయి. అందుట్లో మా భాగస్వామ్యంలో ఆమె గారి భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆమె గారిని మా శాఖకి మళ్ళీ బదలాయించండి అంటే ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈ శాఖని ఆమె చూడమని చెప్పి ఆమె గారిని నియమించినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆమె గారి ప్రతి అంశాన్ని కూడా మీతోటి చర్చించి ఏ రకంగా మీ జీవితాల్లో వెలుగులు నింపాలో ఆమె గారు అహర్నిశం కష్టపడతా ఉంది. అందుకని ఆమె గారు ఏది చెప్తే అది ముఖ్యమంత్రి గారు ఆమోదించేదానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని ఏ రకంగా తీర్చాలో తప్పకుండా కార్యదర్శి గారితో మీరు మాట్లాడండి. ఇందాక జగన్నాథం గారు చెప్పినట్లుగా ఈ వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం కనుగొని మీ జీవితాల్లో వెలుగులు నింపేదానికి తప్పకుండా మా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ ప్రపంచీకరణలో భాగంగానే మన చేనేతకు సంబంధించినటువంటి అనేక సమస్యలకి మూల కారణం టెక్నాలజీ. మారినటువంటి పరిస్థితులు ఈ యొక్క ప్రపంచీకరణలో మన చేనేతకి పక్కనున్నటువంటి పోటీదారులు చాలామంది వచ్చారు. ఒక పక్క పవర్ లూమ్ వచ్చింది, ఇంకా వేరే టెక్నాలజీ ద్వారా వేరే రకమైనటువంటి ఉత్పత్తులు వచ్చినాయి. మన దానికి బదలాయింపుగా మన పేరు చెప్పుకొని అమ్ముకునేటటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా వచ్చినాయి. దానికి ప్రత్యేకంగా మనకు ఒక ట్రేడ్ మార్క్ ఉండాలి, మనకు ఒక బెంచ్ మార్క్ ఉండాలి. కాబట్టి శైలజ గారు దాన్ని ప్రత్యేకంగా మీ యొక్క చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పూర్వం శతాబ్దాల కాలం క్రితం మన దేశానికి ఉన్న గౌరవం, మన వృత్తికి ఉన్న గౌరవం, ఇది ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి నేతన్నల యొక్క నైపుణ్యం మళ్ళీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు కావాలంటే మన యొక్క నేతన్నల యొక్క ట్రేడ్ మార్క్ ప్రత్యేకంగా ఉండాలి. దానికి మార్గంగా మేము తప్పకుండా దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ రకమైనటువంటి సాయం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఆ రకంగా మేము దానికి చర్యలు తీసుకొని మీకు ప్రత్యేక గుర్తింపునిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మన పిల్లలకి మన నైపుణ్యం ఇది మీ తాతలు తండ్రులు ఇచ్చినటువంటి వృత్తి నైపుణ్యం, స్వతహాగా నేర్చుకున్నటువంటి వృత్తి. దాంట్లో వచ్చేటటువంటి ఈ యొక్క పోటీ ప్రపంచంలో మన పిల్లలను కూడా తయారు చేసి అందరికంటే మేటిగా తీర్చిదిద్దాలంటే అన్న ఈ ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరమే ప్రారంభించండి. మనకి గతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషను ఆంధ్ర ప్రాంతం వెంకటగిరికి వెళ్ళింది, మళ్ళీ మన తెలంగాణకి ఇన్స్టిట్యూషన్ ఉండాలి. అతి కొద్ది సమయంలో 10 రోజుల ముందే చెప్పి కరెక్ట్గా 9వ తారీఖున మీరు దాన్ని ప్రారంభించాలి. 600 అయినా 106 అయినా అని చెప్పి మా శాఖను ఆదేశించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే తాత్కాలికంగా ఇక్కడ పెట్టాం. ఆయన యొక్క మనసులో మన తెలంగాణ బిడ్డలు అన్ని వృత్తుల్లో కూడా నైపుణ్యంలో అగ్రభాగాన ఉండాలి. ఏ వృత్తిలో కావాలన్నా ఆ పిల్లలు తెలంగాణ నుంచే ఉద్భవించాలి. దానికి నేను స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నానని చెప్పి కొద్ది రోజుల క్రితం ఆయన శంకుస్థాపన చేశాడు. అందులో భాగంగానే మన ఐఐహెచ్టీని కూడా అక్కడే స్థాపించి మీకు పర్మనెంట్ బిల్డింగ్ తోటి పాటు ప్రత్యేకంగా ఈ ఐఐహెచ్టీ నేతన్నల పిల్లలకి భవిష్యత్తులో తిరుగులేదనిపించేటట్టుగా ఇన్స్టిట్యూషన్ తయారు చేయాలనేది ఆయన కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఐఐహెచ్టీని స్థాపించే దాంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకొని
మన బిడ్డల పట్ల ఆకాంక్షతోటి మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఈ వృత్తి నైపుణ్యాన్ని పెంచి అందరికీ పోటీగా మనమే అగ్రభాగాన ఉండేటట్టుగా ఈ ఇన్స్టిట్యూషన్ని కొనసాగించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక, ఆకాంక్ష. దాన్ని ఎట్లాగూ సఫలీకృతం చేస్తామని చెప్పి శాఖాపరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈ రోజున ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ప్రత్యేకంగా ఆయనే వచ్చి ఇన్ని వేల మంది సమక్షంలో దాన్ని నేను ప్రారంభిస్తాను. వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు వాళ్ళ పెద్దలు, అనుభవజ్ఞులు, ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరితో మీరు సంప్రదించండి. ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు కావాలో మీరు థ్రిఫ్ట్ అడిగారు, ఎమ్మటే థ్రిఫ్ట్ని మీరు పొదుపుకు సంబంధించినటువంటి నిధులు సమీకరించి వెంటనే శాంక్షన్ చేశారు. గతంలో ఉన్నటువంటి బాకీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి శైలజ గారు పూర్తి చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు మా శాఖ నుంచి ఏ ప్రపోజల్ వెళ్ళినా కూడా వెంటనే దాన్ని ఆపొద్దు, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఆపండి, కానీ నేతన్నలకు సంబంధించినటువంటి ఫైలు నా దగ్గర పెండింగ్ ఉండొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీ బీమా కావచ్చు, మీ భద్రత కావచ్చు, మీకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీ మనిషిగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకి మీరు కోరుకున్నటువంటి కోరికలు, రుణమాఫీ కానీ మిగతా సమస్యలకు సంబంధించినటువంటి మీ విజ్ఞాపన పత్రంలో అనేక సమస్యలు మీరు ప్రస్తావించారు. తప్పకుండా మీ పెద్దలతో సంప్రదించి ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ యొక్క చేనేత జౌళి శాఖ పరిష్కరిస్తుంది. విశ్వసనీయతతోటి, నమ్మకంతో ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారు. ఇందాక పెద్దలు చెప్పారు, ఆయన గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. తప్పకుండా నన్ను నమ్ముకున్నటువంటి తెలంగాణ ప్రజలకి, అన్ని రకాల, అన్ని వర్గాల, మతాలకి నేను న్యాయం చేయాలనే ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఆయనకి సంపూర్ణమైనటువంటి సహకారం అటు రైతన్న, ఇటు నేతన్నతోటి పాటు తెలంగాణ ప్రజల యొక్క సంపూర్ణ విశ్వాసం ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి తప్పకుండా ఆ ధైర్యంతో తెలంగాణలో ఉన్నటువంటి నేతన్నలకి శుభం జరిగేటట్టుగా ఆయన పరిపాలన కొనసాగుద్ది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక అనిల్ గారు చెప్పారు మా వాళ్ళు అడగరని. మీరు అడగకపోయినా మీ మనసులో తెలుసుకొని చేసే ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు ఏ రకమైనటువంటి భయం లేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై నేతన్న, జై మార్కండేయ. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు గౌరవ అమర్చుల సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు యువ కళాకారుడు వెల్లి హరిప్రసాద్ గారు ఇందాక మగ్గం ఆకృతిని తయారు చేసి అందించారు ఆనరబుల్ సీఎం గారికి. అలాగే సామల సదానందం గారు వరంగల్ చేనేత కళాకారుడు, చేనేతలో ఆనరబుల్ సీఎం గారి చిత్రపటాన్ని అందజేస్తున్నారు. వెల్లి హరిప్రసాద్ గారు, సామల సదానందం గారు. ఆ తర్వాత చేనేత జౌళి శాఖ ఉద్యోగుల సంఘం ఆనరబుల్ సీఎం గారికి సన్మానం అందజేస్తారు. యువ చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ గారు, వరంగల్ చేనేత కళాకారుడు సామల సదానందం గారు, చేనేత జౌళి శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఆనరబుల్ సీఎం గారికి ఆత్మీయంగా అందజేస్తున్న సత్కారం. మూడు రంగుల మన భారతీయ జెండా ఆశీస్సులతో తెలంగాణను 7 రంగుల ఇంద్రధనుస్సుగా మార్చాలని నిరంతరం కృషి చేస్తూ సీఎం గారిని మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు
పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కళాశాలను ప్రారంభించి అదేవిధంగా నేతలకు రావాల్సిన బకాయిలు కానీ నిధులను కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు, అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎరావతి అనిల్ గారు, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, చాలామంది నేతన్నలు, వారికి సంబంధించిన నాయకులు, 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన చేనేత కార్మికులు, నేతన్నలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. మా మంత్రి గారిని, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వేలాది మంది నేతన్నలను కలుసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరినీ కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో, మన నగరంలో, మన హైదరాబాదులో, మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది. తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదూర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం, దేశంలోనే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఐఐఎస్టీ ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు. ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే, వాళ్ళ సమయం వృధా కాకూడదు, పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే, కాలేజీ బంగ్లాలు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే, నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ
ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 4th సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది, పనులను ప్రారంభించుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి, వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి స్టైఫండ్ 2500 ఇవ్వాలి, చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా 290 కోట్ల రూపాయలు ఇవాళ నేతన్న కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను. మా మిత్రుడు అనిల్, ఇతరులు శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో ఆర్భాటం ఉండేది, ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి. దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు, వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు, కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్, అదేవిధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి, పనులు ఇవ్వాలి. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన, ఈరోజు స్వయం సహాయక సంఘాలు, మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30,00,000 చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు. మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి 2 చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంఘాలలో ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు. నేను కూడా బలంగా విశ్వసిస్తాను.
ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలలో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి ఎంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా. అదేవిధంగా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. నిజంగానే 30 కోట్లుంటే ఒక్క కలంపోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం 30 కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన. తప్పకుండా 30 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి 30 కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా. తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా బువ్వ తినాలి అనంటే ఒక మంచి వార్త మీరు మోసుకొని మళ్ళా మీ ఊరికి వెళ్ళాలి. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రైతులకు పట్టెడు అన్నం పెడితే ఆ రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం. మీ కష్టాలను తీర్చడానికి, మీ సమస్యల్ని వినడానికి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఇక కొడంగల్ విషయానికి వస్తే ఒక్క కోస్గి మండలంలోనే, నియోజకవర్గంలోనే కాదు, కోస్గిలో మా చేనేత కార్మికులు, మా నేతన్నలు వేలాది మంది ఉన్నారు. ఇవాళ నా గెలుపులో కొడంగల్ శాసనసభ నుంచి ఎన్నికైన నాకు 100% నేతన్నలు అండగా నిలబడి ఈరోజు నన్ను శాసనసభ్యుగా ఎన్నుకున్నారు. కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా నియోజకవర్గంలో నేతన్నలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన నిధులు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి, వాళ్ళకు ఆదుకోవడానికి అన్ని రకాలుగా అక్కడ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈరోజు గద్వాలైనా, నారాయణపేట అయినా, కొత్తకోట అయినా, కోస్గి అయినా, సిరిసిల్ల అయినా, కరీంనగర్ అయినా, వరంగల్ అయినా ఎక్కడున్న నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం త్యాగం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. వారు గొప్ప నాయకుడు. వారు లేకపోవడం విషాదకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు 69లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది. రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, సెలక్షన్ చేయడం, కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది. మీ ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ 2001 నుంచి 2014 వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశారు. ఏమి లేనోళ్ళు, రబ్బర్ చెప్పులు లేనోళ్ళు
టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, బంగళాలు వచ్చినాయి, జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి, గజ్వేల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి. మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి లాగా లేకుండా మీరెందుకు ఇట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో, మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారి త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి. త్యాగానికి మారుపేరు పదవిని తృణపాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ గారు. పదవులను అడ్డం పెట్టుకొని ఎన్నికలు, ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో సెలక్షన్స్, కలెక్షన్స్ చేసుకొని బాగుపడ్డోళ్ళు ఎవరో తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూనే ఉంది. కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు. త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు. కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అనంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి. ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా. మా అధికారులకు, మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టి శాశ్వతంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తూ, ఇంత దూరం నుంచి వచ్చిన మీ అందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. నేతన్నల అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అధినేత ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో శైలజ రామయ్య మేడం గారి వందన సమర్పణ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీరిక లేని పని ఒత్తిడిలో కూడా చేనేత కళాకారులపై తమకు గల అపారమైన ప్రేమతో తీరిక చేసుకొని మనకు అమూల్యమైన సమయము కేటాయించినందుకు తెలంగాణ చేనేత కళాకారుల తరఫున, చేనేత బంధువుల తరఫున, చేనేత జౌలి శాఖ మరియు టెస్కో తరఫున ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 335 కోట్లు బకాయిలు విడుదల చేసి చేనేత అభయహస్తాన్ని రూపొందించి మరియు IIHTని ప్రారంభోత్సవం చేసి తద్వారా ఈ చేనేత రంగానికి కొత్త ఊపిరి, కొత్త